నాకు కుమారులు లేరు కదా, మీరు పెళ్లి చేసుకోండి ఉండిపోండి అంటే ఓర్పా సరే అంది. ఈయనైతే ఆ రూత్ అయితే నేను ఉండనని తీర్మానం తమ్ముడు చెప్పాడు. ఏం తీర్మానం చేసుకుందామే? అదేంటది? నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వు ఏ దేశం ఉంటే ఆ దేశంలో ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. అంటే వాస్తవంగా ఆమె ఏ దేవతను ఆరాధన చేస్తూ ఉంది? కెమోషు, కామదేవతని. ఇప్పుడు దేవుడైన యెహోవాని నయోమి తన భర్త కుటుంబం ఆరాధన చేస్తున్నారు. అయితే నయోమి తన భర్త దేవుడైన యెహోవాని ఆరాధన చేయటం వల్ల లాభం కలిగిందా? ఆలోచన చేయాలి మీరు. నయోమి తన భర్త యెహోవాని ఆరాధించడం వల్ల వాళ్ళకి లాభం కలిగిందా? ఏం జరిగింది? ముగ్గురు విధవరాలు అయిపోయారు కదా. ఇప్పుడు రూత్ ఏమనుకోవాలి? మా దేవతే నయము, మా అమ్మ మా నాన్న మా బంధువులతో బాగున్నారు, మీ దేవుడికి అడుకొస్తే మేము మిమ్మల్ని చేసుకుంటే విధవరాలం అయిపోయాము అనుకోవాలనా? కానీ రూత్ అలా అనుకోలేదండి. మీ దేవుడు సత్యదేవుడు, మేము దోషంలో పాపంలో ఉన్నాం కాబట్టి మేము ఎలా కొనసాగిపోతున్నాము. మీ దేవుడు సత్యదేవుడు, సత్య మార్గాన్ని విడిచిపెడితే ఆయన క్షమించే దేవుడు కాదు, అందుకే ఈ జీవితం కలిగిందని చెప్పని నాకు ఆ దేవుడే కావాలని కోరుకుంది నయోమి. ఈరోజున మేలు కోసం దేవుని దగ్గర రాబాకండి. శిక్షించిన ఆయన శిక్షకు లోబడేటువంటి గుణాన్ని నేర్చుకోవాలి మనం. దేవుడైన యెహోవా ద్వారా శిక్షింపబడ్డ ఆయన ఎవరిని కూడా శిక్షించడు. ఎవరికి శిక్షిస్తారు తండ్రి? ఎవరిని? ప్రేమించిన కుమారుణ్ణి తను శిక్షిస్తాడు. ప్రేమించకపోతే వదిలేస్తాడు, పారా గాలేడు, ఆయన వదిలేస్తాడు అంతే. ఎవరినైతే ప్రేమిస్తాడో వారు శిక్షిస్తాడు, ఎందుకంటే వాడు చెడుపాటు ఇష్టం లేదు కాబట్టి. కనుక ఈ రోజున ప్రేమ గల దేవుడు నిన్ను ఒకవేళ శిక్షిస్తూ ఉంటే, నిన్ను ఆయన మార్గంలో పెట్టడానికి కఠినంగా నీతో మాట్లాడి ఉంటే, ఆయనకు నువ్వు విరోధంగా వెళ్ళిపోవటం కాకుండా రూతు వలె లోబడి, అదిగో ఆ దేవుడు సత్యదేవుడు, ఆయన అసత్యాన్ని అంగీకరించేవాడు కాదని చెప్పని ఆయనకి వాళ్ళ కుటుంబంలో చేర్చబెట్టడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మంచి